గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సారీ టు ఇంటరప్ట్ యూ. అది ఇది వేరే ఇంటర్వ్యూలో కూడా విన్నాను, ఒక 1000 పైగా ప్రోమోలు చేశాను అని చెప్పి అన్నారు. నాకు ఆ ప్రోమోలు అంటే అర్థం కాలేదు, అది అడగదాం. ప్రోమోస్ అంటే ట్రైలర్స్ అండి, ట్రైలర్స్ సినిమా ట్రైలర్స్ ఈ పైన అంటే మేబీ ఫిగర్ ఆఫ్ స్పీచ్ ప్రాబ్లీ ఒక 400-500 చేసి ఉంటాను. ఓకే అంటే నేను ఒక్కడే కూర్చుంటే మా టీం ఉండేది, అంటే మాకు అసిస్టెంట్స్ ఉండేవారు. ఓకే వాళ్ళు చేసి నేను చూసేది ఇలా ట్రైలర్ లెక్క లేదు, చాలా చేసాం, నాకే లెక్క లేదు, కొన్ని సినిమాల పేర్లు కూడా గుర్తులేవు. సార్ ప్లీజ్ కంటిన్యూ. ఆటోమేటిక్గా ఫ్రీడమ్ వచ్చేటప్పటికి ఒక ఫీలింగ్ ఉంటుంది. 5 స్టార్ హోటల్లో కూర్చొని తింటే చాలా లెవెల్ బాగుంటుంది, అక్కడ ఏం చేస్తుంది. దాంతో రియలైజ్ అయింది ఏమంటే అక్కడ పెట్టే బిర్యానీ చాలా చండాలంగా ఉంటుంది, ఇంట్లో నార్మల్ చేసిన బిర్యానీ రిలీజ్ అవుతాం. కానీ ఎడిటింగ్ చేసే టైంలో లేట్ నైట్స్ చేసేవాడిని. సో లేట్ నైట్స్ ఆకలిస్తే టక్ మన వెళ్ళిపోయేవాడిని. అప్పుడు డబ్బులు ఉండేది, అంటే ఏజ్ అండి, అదే ఏజ్లో రావాల్సిన సంపాదన ఆ ఏజ్లో రావాలి. నాకేమో చాలా ఎర్లీగా వచ్చింది. సో ఆ టైంలో ఏముంటుంది, కార్కి సిస్టమ్ వేయించుకోవాలి, పెద్ద స్పీకర్లు వేయించుకోవాలి, అందరు ఫ్రెండ్స్ అందరూ వేయించుకునేవారు, ఇంట్లో డబ్బులు ఇచ్చారు, మనకు ఉండేది కాదు. అది అడిగితే ఎందుకు కార్లో సిస్టమ్ ఎందుకు, కార్లో ఇస్తారు కదా డిఫాల్ట్ చాలా మ్యూజిక్ వినడానికి పెద్ద స్పీకర్లు ఎందుకు అని అనేవారు. సో ఉంటుంది, నేను అది ఎక్స్ప్లోడ్ అని ఈవెని ఏదో యాంప్లిఫైర్ ఉంటాయి కదా. సో ఈ డబ్బులు అన్నీ దాంట్లో. బట్ నేను ఈ రోజుకి చెప్తా, నేను ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదు. ఎందుకంటే ఈరోజు నేను కొంచెం ఆలోచిస్తా ఖర్చు పెట్టడానికి, అప్పుడు ఆలోచించే వయసు కాదు. సో అన్ని ఎక్స్పీరియన్స్ చేసి చాలా ఓకే స్టార్ హోటల్లో తిని లాస్ట్ ఇప్పుడు 5 స్టార్ హోటల్కి వెళ్దాం నేను అనండి, వెళ్తున్నాం. మీరు ఒక్క రోజులో పే చేసిన హైయెస్ట్ పే అని సార్ హోటల్లో? అంటే మాక్సిమం అంటే ఇప్పుడు 2004-5 ఉండేది. అంటే నార్మల్ అంటే బర్త్డే పార్టీ ఒకసారి ఇచ్చానండి, దట్ విల్ బి ద హైయెస్ట్ 20,000 సంథింగ్. ఓకే, అప్పుడు ఒక 7 పీపుల్ వెళ్ళాం. ప్రాబ్లీ ఈ రోజు ఇట్ విల్ బి మోర్. అవునవును, 10 రెట్లు. రెగ్యులర్ గా వీకెండ్స్ వెళ్ళేవాళ్ళం తినడానికి, 4-5 వేలు అయ్యేది. బట్ ఏంటంటే మనకి అది ఎయిటింగ్ ఎవరికి లెక్క చెప్పడానికి లేదు కదా. అవునవును, వచ్చేది తినేవాళ్ళం. అంటే నేను ఒక్కడే వెళ్ళేవాడిని కాదు, నలుగురు 5 వెళ్ళేవాళ్ళం, కూర్చునేవాళ్ళం, తినేవాళ్ళం, ఎంజాయ్ చేసేవాళ్ళం, వచ్చేవాళ్ళం. ఏసీ మంచి అట్మాస్ఫియర్, మైక్రోసాఫ్ట్ సిఇఓస్ వీళ్ళందరూ కూర్చొని ఉంటారు, మనకు ఒక పెద్ద ఫీలింగ్. వాడికి వెళ్ళి వీళ్ళతో మేము తింటాం డిన్నర్. సో ఒక పాయింట్ తర్వాత అక్కడ రెగ్యులర్ అయిపోయి స్టాఫ్ ఫ్రెండ్స్ అయిపోయి బుఫే వెళ్ళినా కూడా వాళ్ళు ఏం కట్టకండి సార్, బుఫేలు ఉన్నాయి, నేను ప్లేట్లు తెచ్చిపెట్టేస్తాం, కూర్చోండి మీరు చాలా అది. అప్పుడు ఫ్రీ కాఫీస్ ఇచ్చేవారు. సో అంటే అక్కడ అడ్డలాగా అయిపోయింది ఒక టైంలో. సో డబ్బులు లేనప్పుడు ఒక్కొక్కసారి అక్కడికి వెళ్ళేవాళ్ళం, తాజ్కి వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే వెయిటర్స్ ఫ్రీ కాఫీ ఇస్తారని తెలుసు. బయటికి ఎక్కడ బరిస్తాకి వెళ్ళినా 40-50 రూపీస్ ఉంది, లేకపోతే డైరెక్ట్గా తాజ్కి వెళ్తే ఒక కాఫీ అయినా ఫ్రీగా దొరుకుతుంది, ఒక 2 hours కూర్చోవచ్చు, ఏసీలో కూర్చొని మాట్లాడుకోవచ్చు, వచ్చేయచ్చు. ఇలాంటి కొన్ని బెనిఫిట్స్ ఉండేవి ఆ టైంలో. బట్ అలాంటి హోటల్స్కి చాలా రోజులు అయిపోయింది యాక్చువల్లీ. ఇప్పుడు బయటికి స్టార్ హోటల్స్ తేడా ఏం లేదు, అన్నీ ఒకటే ఇప్పుడు. బట్ మ్యాక్సిమం అన్నీ పోయింది. ఇప్పుడు మ్యాక్సిమం ఇంట్లో ఫుడ్ ఎంత తినగలుగుతాం అంత తింటే బెటర్ అని ఇప్పుడు అన్ని చేంజ్ చేసాం. అండ్ చిరుత సినిమాకి మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? ఫ్రాంక్లీ నేను ఒక 2-3 సాంగ్స్ చేశాను, 2-3 సీన్స్లో నేను కొన్ని ఎఫెక్ట్స్ లాంటివి ట్రై చేశానండి. కొన్ని కామెడీ సీన్స్ ఆలి బ్రహ్మానందం గారి టచ్ చేసినప్పుడు షాక్ ఎఫెక్ట్ లాంటివి వస్తాయి, అదొకటి జగన్నాథ్ గారికి, పూరి గారికి నచ్చింది. అండ్ ఆ టైంలో నేను చందమామ చేస్తుండే, చిరుత చేస్తుండే, అండ్ యమదొంగకి ఒక చిన్న పోర్షన్ షూట్ చేశాను. ఫాలోస్ సాంగ్ వీరమణి గారు అబ్బాయి ఆ లాకెట్ పోర్షన్ రాజమౌళి గారు వాళ్ళ డాడ్ స్క్రిప్ట్ ఇచ్చారు. దాంతో ఆ రాజమౌళి గారు సూపర్విజన్లో ఐ వాజ్ షూటింగ్ సంథింగ్ షూట్ చేసాం. అదే ఒక చిన్న డిఎస్ఎల్ఆర్ సోనీ కెమెరా ఇచ్చారు అప్పుడు, హెచ్డి కెమెరా సంథింగ్. సో నేను సందీప్ గున్నమ్మని గంగరాజ్ గారు వాళ్ళ అబ్బాయి, ఆయన డిఓపి అదే కెమెరా వర్క్ చేశారు. ఓకే. సో వీ బోత్ వర్ డూయింగ్. ఈ టైంలో నేను ఆల్రెడీ 2 ఎడిటర్స్ ఉన్నారు చిరుతకి, వర్మ ఉన్నారు. మోస్ట్ ఎడిట్ వర్మనే చేశాను యాక్చువల్లీ. ఐ డిడ్ 3-4 సాంగ్స్ అండ్ ఫైట్లో కొంచెం అటు ఇటు ఏదో ఫస్ట్ ఫైట్ సెకండ్ ఫైట్ కొంచెం చేశాను. దాని తర్వాత నేను లాస్ట్కి నేను తక్కువగా చేశానండి, టైటిల్ అవసరం లేదులేండి, వర్మకి క్రెడిట్ ఇచ్చేసేయండి అని చెప్పా. బట్ అప్పటికే లేదు ప్రింట్ చేసేసాము, ఇంకా ఇప్పుడు అవ్వదన్నారు. సర్లే ఓకే అని చెప్పేసి ఇంకా ఐ డెంట్ కాంట్రిబ్యూట్ మచ్, ఒక 20% ఎంతో చేసి ఉంటాను నాకు తెలిసి. ట్రైలర్ చేశాను అంతే, టీజర్, ఫస్ట్ టీజర్ వచ్చింది, అది ఒకటి చేశాను. ఇక్కడ నాకు చిన్న డౌట్,
యాక్చువల్గా రామ్ చరణ్ మీకు చాలా చిన్న వయసులో క్లాస్మేట్. అవును. మీరు ఈ సినిమాకి పనిచేసేటప్పుడు చరణ్ అంటే ఆ చరణ్ ఈ చరణ్ కలిసి మాట్లాడుకోవడం ఈ ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారా? అసలు చిరుత టైంలో ఏం జరిగింది? చరణ్కి నాకు అంటే టైం టు టైం కలుస్తూనే ఉండే. ఏదో ఒక అంటే హైదరాబాద్ వచ్చిన కొత్తలో నాకు ఎవరు తెలియదు. ఓకే. సో నేను చరణ్నే కలవడానికి వెళ్ళా. బట్ లైఫ్ ఇక్కడ కొంచెం కాంప్లికేటెడ్. చెన్నైలో చాలా సింపుల్గా ఉండేది. ఇక్కడ బయట వస్తే ఎక్కడ పీస్ఫుల్గా ఎక్కడ చాట్కి వెళ్దాం అన్నా కూడా తినిచ్చేవారు కాదు పాపం మనోడిని. రామ్ చరణ్ గారిని. కానీ నాకు రామ్ చరణ్లో ఒక విషయం నాకు ఏం నచ్చుతుంది అంటే, నాకు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఎలా గుర్తుకున్నాడు ఇప్పటికి అలాగే ఉంటాడు. ఓకే. సో సక్సెస్ ఫేమ్ అనేది ఆయన చేంజ్ చేయలేదు. సో దట్ ఈస్ వన్ గ్రేట్. అది అలా ఉన్నోళ్ళు చాలా గ్రేట్ అని నా ఫీలింగ్ యాక్చువల్లీ. సో చాలామందిని చూసి నాకు ఇప్పుడు నేను స్కూల్ టైంలో ఎలా ఉన్నానో మ్యాక్సిమం అంతే. మన ఎక్స్పీరియన్సెస్ చేంజ్ అవుద్దేమో కానీ మన కొన్ని ఆస్పెక్ట్స్ చేంజ్ అవుతాయేమో కానీ మన మనిషి లోపల ఉన్న సోల్ మారదు. కరెక్ట్ కరెక్ట్. తేజ్ ఇస్ వన్ ఆఫ్ ద సేమ్ పీపుల్. ఇంకా ఫోర్త్ స్టాండర్డ్లో ఉన్నాడు అనుకోండి, అది వేరే మానసికంగా. బట్ చరణ్, నేను లాస్ట్ చరణ్ని కలిసిన టైం వాజ్ గోవిందుడు అందరు వాడి టైం. ఓకే. సో ఆ టైంలోనే 2-3 సార్లు కలిసాను. సో దాని తర్వాత ఆటోమేటిక్గా నేను ఎక్కువ సోషల్గా తిరగను. సో దాంతో నేను కలవడం లేదు. కానీ అప్పుడు ఈ వాజ్ ద సేమ్, ద వే హీ టాక్స్, సేమ్ పర్సన్. ఏం మొత్తం మార్పు ఉండదు. సో ఈజ్ ద సేమ్ జెన్యున్ కైండ్ గై. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ రియలీ లైక్. సో చిరుత కూడా ఫస్ట్ నన్ను చరణే వచ్చి అడిగారు ఫస్ట్. ఓకే. వచ్చి ఇలాగ ఎడిట్ చేస్తామని అడిగాడు. చేస్తానని చెప్పాను. దాంతో వెళ్ళినప్పుడు చెప్పారు 2 ఎడిటర్స్ ఉన్నారు. సో కొన్ని పోర్షన్స్ నువ్వు, కొన్ని పోర్షన్స్ ఆయన. ఓకే ఫైన్, వాట్ ఎవర్ వీ కెన్ డూ. బట్ ఐ ఫీల్ నా టైటిల్ అనవసరంగా వేసారనిపిస్తుంది ఇంకా ఉందని. ఎందుకంటే మనస్ఫూర్తి కంట్రిబ్యూట్ చేయలేదు నేను అసలు. తేజ్ గారి యాక్సిడెంట్ అప్పుడు పర్సనల్గా చాలా సఫర్ అవ్వలేదా మీరు? 100% అయ్యాము. ఎందుకు అవ్వలేదు? తినేసింది లోపల. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకొని. అవును, ఆఫ్ చేశాను. 100% ఆఫ్ చేశాను నేను. ఏమని ఆన్సర్ చేస్తాను నేను అప్పుడు? ఏం క్వశ్చన్స్ అడుగుతారు? బట్ వచ్చిన వాటిల్లో కూడా సాయి తేజ్తో పాటు నరేష్ కొడుకున్నాడు. అవును, ఇద్దరు కలిసి అంటే 400 కిలోమీటర్స్ వెళ్ళారు. తర్వాత 400 కిలోమీటర్స్ బైక్ ఇండియాలో. తర్వాత కాలంలో ఇవన్నీ అబద్ధం అని తేలింది కాబట్టి సరిపోయింది. కానీ ఇద్దరు తాగున్నారు, ఇట్లాంటివన్నీ వందల పుకార్లు వచ్చినాయి. ఎలా హ్యాండిల్ చేశారు? రోడ్ మీద మట్టి ఉంటే తాగనవసరం లేదు, చవన్ బ్రష్ చేసుకున్న పడిపోతారు కింద. ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రింకింగ్ నేను చెప్తానండి, నేను కాలేజ్ టైంలో తాగేవాడిని అండి బాగా. ఓకే. ఎందుకు? ఎవడి కెపాసిటీ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ మధ్యలో, ఈ ఒక కామెడీ పేర్ ప్రెషర్ వల్ల. బట్ ఐ నెవర్ ఎంజాయ్ డ్రింకింగ్. ఏదో ఏదో కలిస్తే ఫ్రెండ్స్తో కలిసినప్పుడు నేనుగా వెళ్ళి తాగేది అండ్ తాగేయడానికి ప్రోగ్రాంలు వేసుకునే ఇది కాదు. ఓకే, ఐ డోంట్ నో, ఐఎమ్ అ స్మోకర్. ఐ స్మోక్ టిల్ టుడే. నేను ఎప్పుడు క్విట్ చేస్తాను నాకు తెలియదు. అదొకటే నాకు ఇస్తుంది ఆనందం. నేను చాయ్ ఇష్టం, నాకు బ్లాక్ కాఫీ ఇష్టం, ఇంతే. మందు ఎప్పుడు ఇష్టపడలేదు దాంతో, అంటే నెవర్ లాంగ్డ్ ఫర్ ఇట్. ఓకే, తేజ్ అయితే అసలు పాపం వాడు ఓన్లీ టీ డ్రింకర్. బ్లాక్ కాఫీ కూడా తాగడు, టీ డ్రింకర్. మాకు అసలు మా బ్యాచ్ టీటోట్లర్ బ్యాచ్. పార్టీకి ఎప్పుడు వెళ్తాం మేము పబ్కి, ఎప్పుడన్నా కలిసి ఎప్పుడన్నా బయటికి వెళ్దాం రా మ్యూజిక్ అంటే వెళ్తాం. ఒక వైపు వెళ్తే ఒక బీర్ ఏదో తాగుతా, జస్ట్ ఫర్ ద మూడ్. అంతేగాని ఓ తాగేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పోర్ట్స్ బైక్ తాగి నడపడం ఏంటండి? నాకు అర్థం లాజిక్కే ఉండదు దాంట్లో. సి డెఫినెట్లీ స్కిడ్ అయితే పడ్డాడు. బట్ ఎస్, హీ వాజ్ నాట్ డ్రంక్, హీ డజంట్ డ్రింక్. ఎప్పుడో బర్త్డే కంటే ఫార్మాలిటీకి ఒక షార్ట్ ఏదో వేస్తారు, అందరూ వేస్తారు. ఇప్పుడు 40 ఏళ్ళు వస్తుంది అందరికి, ఇప్పుడు ఏం చిన్న స్కూల్ పిల్లల. బట్ ఆల్కహాల్ నెవర్. నేను ఐ యూస్ టు. మధ్యలో దే వాజ్ అ ఫేస్ వేర్ ఐ డ్రాంక్ అండ్ నా ప్రాంకేస్ దొబ్బింది. అవునా? అంత అంటే నాట్ బికాస్ ఆఫ్ ఆల్కహాల్, ఓకే, బికాస్ ఆఫ్ మై లైఫ్ స్టైల్, ఓకే, అండ్ మై ఈటింగ్ హ్యాబిట్స్. సార్, సాయి తేజ్ గారు యాక్సిడెంట్ అయిపోయిన తర్వాత మీరు అంటే అక్కడ ఒక స్పేస్ ఇద్దామని చెప్పి గ్యాప్ తీసుకున్నారు. తర్వాత ఎప్పుడో మీరు కలిసి ఉంటారు కదా, తర్వాత ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆయన కాన్షియస్లోకి వచ్చిన తర్వాత ఏదో ఒక రోజు మీరు కలిసారు కదా. 100%. ఫస్ట్ టైం ఆ మీటింగ్ ఇద్దరి మధ్య ఏం జరిగింది సంభాషణ? ఎందుకంటే మీ ఇద్దరు థిక్కెస్ట్ ఫ్రెండ్స్. ఆయన మిమ్మల్ని చూడంగానే ఏం మాట్లాడారు, మీరు ఆయన చూడంగానే ఏం మాట్లాడారు? ఏం ఫస్ట్ హగ్ చేసుకున్నాం, దాని తర్వాత
చెప్పండి. నెక్స్ట్ ఏదో బైక్ కొందాం అన్నాడు అప్పుడు. మ- సో ఆ మోడల్ పేరు చెప్పి నెక్స్ట్ ఏంటి ఇదా 400 కిలోమీటర్స్ ఎలా వెళ్ళేవారు నువ్వు స్ట్రీట్ ట్రిపుల్ బైక్లో అని అడిగా. తెలుసా ఆయనకి మీడియాలో అంతా ఇదంతా నడిచింది ఆయనకి తెలుసా? ఆ. తెలుసు, అన్నీ తెలుసు. పాపం రికవర్ అయ్యే టైంలో రికవర్ అయ్యేటప్పుడు చాలా మెంటలీ డౌన్ ఉంటారు పేషెంట్స్. ఉమ్. సో బాడీ డౌన్ ఉంటుంది, ఎనర్జీ లెవెల్స్ డౌన్ ఉంటుంది. ఎందుకంటే మనోడే ఏజ్డ్ పర్సన్ కాదు కదా, ఈ వాజ్ యంగ్, యాక్టివ్, ఎవ్రీథింగ్. ఇప్పుడు ఏంటి బ్రెయిన్ రెస్పాండ్ అవ్వడానికి టైం పడుతుంది, స్పీచ్ ఇంపైర్మెంట్ ఉంది. సో లోపల మానసికంగా నాకే ఒక 2-3 సర్జరీస్ తర్వాత రికవర్ అయ్యే 15 days చాలా చిరాగ్గా ఉంటుంది. ఏం చేయలేకపోతున్నాం, బయటికి వెళ్ళలేకపోతున్నాము, బెడ్లోనే పడుకోవాలి. పాపం అన్ని రోజులు ఈ వాజ్ దేర్ ఆన్ ద బెడ్. సో విల్ బి ఫ్రస్ట్రేటెడ్. సో వచ్చాక అది కన్సోలింగ్ ఇవన్నీ ఎవడు చేయకూడదని నా ఫీలింగ్. అండ్ నా గురించి తెలుసు, నేను ఏది సీరియస్గా తీసుకోవాలని తెలుసు, అన్లెస్ ఇట్ ఈస్ డెత్. బట్ మీలాంటి ఇద్దరు ఫ్రెండ్స్ కలిసినప్పుడు అది ఏ సిచ్యువేషన్ అయినా చాలా ఫార్మల్గా అయితే ఉండదు. ఫార్మల్గా ఎప్పుడు లేదు. ఏదైనా ఎక్కువ నవ్వుకుంటాం, లేకపోతే కోపాల్లో ఉంటాం, అంతే. తిట్టుకుంటాం. మీరు చెప్పారా రే ఇన్సిడెంట్ తర్వాత నా బైక్స్ అన్ని అమ్మేసాడు నాన్నని? వాడికి చెప్పలే, అమ్మాయి అయిపోయింది, బైక్స్ ఏమైంది అన్నాడు, అయిపోయినాను. ప్యాకప్. ఏం సార్ మీ ఇద్దరి మధ్య అంత థిక్ రిలేషన్, అంటే అది ఫ్యామిలీ బాండింగ్ లాగా అయిపోయింది, ఎలా సెట్ అయింది అంత స్నేహం ఇద్దరి మధ్య? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి స్క్రీన్ ప్లే ఆఫ్ లైఫ్ అంతే. వాట్ ఈస్ మెంట్ టు బి అది జరగాలని రాసి పెట్టుంది. చెన్నైలో మేము హార్డ్లీ 4-5 years కలిసి ఉన్నాం. దాంతో హైదరాబాద్కి వచ్చాడు. నేను కాల్ చేయలేదు, నాకు నంబర్ లేదు. హైదరాబాద్కి వచ్చాక చరణ్ని కలిసాక తేజ్ నెంబర్ తీసుకున్నా. ఓకే. ఫోన్ చేశా, కలిసాము. అప్పుడు మేము క్రికెట్ ఆడేవాళ్ళం. సో మనోడు రాజూస్ క్రికెట్ క్లబ్లో ఆడేవాడు. ఒకరోజు ఎవరో చెప్పారు క్రికెట్ 6 బాధేస్తున్నాడు అక్కడ, సూపర్ మీ ఫ్రెండ్ అంటే, అప్పుడు నేను వెళ్ళా, కలిసాం. మళ్ళీ ఒకసారి కలిసాం. దాని తర్వాత కొన్ని 1-2 years కలవలేదు. ఓకే. దాని తర్వాత సబ్వేలో కలిసా. తర్వాత అప్పటికి ఇంకా మనోడు యాక్టింగ్ ఏం లేవు, నేను ఎడిటింగ్లో ఉన్నప్పుడు. అప్పుడు సబ్వేలో కలిసా ఇంకో ఫ్రెండ్తో. మళ్ళీ అప్పుడు స్టార్ట్ అయింది పరిచయం. మళ్ళీ అప్పుడు మీట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఓకే. దాంతో రెగ్యులర్ కలవడం స్టార్ట్ అయ్యాడు మళ్ళీ. బట్ ఇదేంటంటే ఫ్రమ్ నేను ఐ థింక్ ఐ వాజ్ ఇన్ 4th or 5th. అప్పుడు ఆ టైం నుంచి నాకు ఒక ఎవ్రీ ఫేజ్లో కలుస్తూ ఉండేవాడు. సో ఎవ్రీ టైమ్ వీ మెట్, అది ఒక బ్రదర్ బాండింగ్ లాగా అయిపోయింది. అంటే చిన్నప్పుడు ఆ 4-5 years వాడిని బాగా టార్చర్ పెట్టా క్రికెట్ నేర్పించాలని. కొట్టేవాడిని, తిట్టేవాడిని. అవునా? వీడు రాడనుకునేవాడిని, మళ్ళీ ఇంకా వచ్చేవాడు. మళ్ళీ లేదు నేను బాగా ఆడతానని చెప్పి వచ్చాడు. అప్పుడు అదేదో పెద్ద నేను కోచ్ మనోడు, బట్ ట్రైనింగ్ అయితే చాలా ఇంటెన్స్గా ఇచ్చేవాడు ఆ టైంలో. అయితే మీ ప్రభావం ఆ షాట్లన్నీ ఏమో అది వాడిని అడగాలి, నాకు తెలియదు. అడగాలి. మామూలుగా కొట్టాడు బాల్ని. అవునవును, బాగా కొడతాడు, గట్టి కొడతాడు. దాని తర్వాత ఇక్కడ రావడం, ఇక్కడ కలిసాక ఫస్ట్ 2 times జస్ట్ కలిసాం అంతే, మాట్లాడుకున్నాం, అయిపోయింది. ఎప్పుడైతే ఆ సబ్వేలో కలిసామో అక్కడి నుంచి డైలీ, దిస్ వాస్ ఇన్ 2001 or 2004 అనుకుంటా. 2004-5లో కలిసాం. ఇంకా అక్కడి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూస్గా, ఇంకా గ్యాప్ లేదు. సో ఏంటంటే చిన్నప్పుడు అలా చూశాను కదా, సో ఆటోమేటిక్గా ఒక తమ్ముళ్ళలాగే ఉండేది. ఇది వాడు సక్సెస్ నా సక్సెస్ అని నేను వాడిని ట్రైన్ చేయాలి ఆయనకి ఎందుకో వచ్చింది. నాకు చరణ్తో ఎప్పుడు నాకు అలా లేదు. ఓకే. తేజ్ నాకన్నా కొంచెం చిన్నోడు కాబట్టి చిన్నప్పుడు తమ్ముళ్ళలాగే చూసేవాడిని నేను. సో ఇక్కడ కలిసాక అదే ఇది స్టార్ట్ అయింది. దాంతో వాడు కెరియర్ గురించి మాట్లాడినా, ఇలాంటి సినిమాలు చేద్దాం అనుకుంటున్నా, సో ఫస్ట్ డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను అంటే, నేనా పిచ్చా అన్నాను. నువ్వు అసలు చదువు వచ్చా నీకు? అసలు నువ్వు సినిమాలు కనీసం ఫ్లాప్ సినిమా తీస్తే ఆడియన్స్ ఇరిటేట్ అవుతారు, ఇక్కడ నువ్వు తప్పు చేస్తే జనాలు చచ్చిపోతారు, నీకు నీ రిస్క్ తెలుస్తుందా నీకు అని చెప్పారు. దాని తర్వాత హీ డిసైడెడ్ హీ వాంటెడ్ టు యాక్ట్ అండ్ ఎవ్రీథింగ్. అయితే డాక్టర్ కావాల్సిన యాక్టర్ చేసింది మీరే? నేనేం చేయలేదబ్బా, అంతా వాళ్ళ డిసిషన్ ఉంటుంది, మనం ఎవ్వరు ఏం చేయరు. ట్రాక్ మార్చేసింది మీరే. వాడు నిజంగానే డాక్టర్ అవ్వాలనుకుంటే ఎంతమంది చెప్పినా డాక్టర్ అయ్యేవాడు. వాడు యాక్టర్ అవుదాం అనుకున్నాడని డాక్టర్ని చంపేసాడు వాళ్ళు. స్టెథోస్కోప్తో ఉరి తీసాడు డాక్టర్ని. సో ఇట్స్ హిస్ డిసిషన్ అల్టిమేట్లీ. వాడు ఏదైనా అదే కదా హోల్ పాలసీ, డూ వాట్ ఎవర్ యూ వాంట్. బట్ అంతే,
బట్ ప్రాపర్గా చేయి అంతే. ఏదున్నా కూడా 100% దిగితే దాంట్లో దిగిపోవాలి అంతే. కానీ వెరీ గుడ్ సోల్ అండి. అంటే ఫస్ట్ టైం కలుస్తుంటే వాళ్ళు ఎంత చిన్నవాళ్ళైనా ఎంత పెద్దవాళ్ళైనా అవును. ఎంత ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటారు, ఎంత ఆప్యాయంగా మాట్లాడతారు. తేజ్ నాకు తెలిసి చిన్నప్పుడు చాలా అండర్ కాన్ఫిడెంట్గా ఉండేవాడు, షై ఎక్కువ, చాలా కొంచెం భయం, షైనెస్ ఎక్కువ. అండ్ చిన్నప్పుడు ఏంటంటే ఆ ట్రైట్స్ ఉండిపోతాయి మనలో.